10 టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30వ తేదీ నుంచి జరగబోతున్నట్టుగా అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. శాసనసభ మండలి ఉభయ సభలను గవర్నర్ విష్ణుదేవ్ వర్మ సమన్ చేశారు. అందుకు అనుగుణంగా అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నెల 30వ తేదీన ఉదయం 10:30 నుంచి అసెంబ్లీ మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ఇటీవల మరణించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు సంతాపం అదేవిధంగా కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై అధికార ప్రతిపక్ష నాయకులు వాదోపవాదనలు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. యూరియా కోసం రైతులు పడే కష్టాల గురించి అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులు సైతం నష్టాలు పాలయ్యారు. వర్షాకాలంలో ప్రభుత్వం చేపట్టాల్సిన సహాయక చర్యలపై చర్చించే అవకాశం ఉంది. సంగారెడ్డి జిల్లా రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. పుల్కల్లో యూరియా కోసం రైతులు పిఎస్సిఎస్ మందు బారులు తీరారు. యూరియా దొరకక ఒకవైపు దొరికినా అధిక ధరలకు డీలర్లు అమ్ముతూ ఉండడంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ఇక పుల్కల్లోని ఫర్టిలైజర్ షాపుల్లో యూరియా బస్తాపై 30 నుంచి 40 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారంటూ రైతులు ధర్నాకు దిగారు.